హాయ్ ఫ్రెండ్స్, మన సగ్గుబియ్యం మ్యాంగో స్మూతీ తయారు చేద్దామండి. ఇదిగోండి సగ్గుబియ్యం మనం ఒక ఓవర్ నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా సోప్ చేసుకోవాలి. ఒకసారి కడిగేసుకునండి. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసి మనం ఇలా నానబెట్టుకొని నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ మనం చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇలా ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నాయి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక నెల రోజుల నుంచి అసలు హెల్త్ అసలు బాగోలేదండి. అందుకని ఒక నెల రోజుల నుంచి వీడియోలు అవి చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా ఉడికాయి. ఉడికిన తర్వాత మనం కొద్దిగా చల్లారాక మనం ఇలాగా జార్ తీసుకొని అందులో మనం వడకట్టుకొని సగ్గుబియ్యాన్ని మనం వడకట్టేసుకోవాలి. సగ్గుబియ్యం మాత్రమే వచ్చేటట్లుగా మనం తీసుకోవాలి. ఇలాగా కిందకి మనం వడకొట్టుకున్న కొంచెం లైట్గా వాటర్లా దిగింది కదా, అదేం వేస్ట్ అవ్వక్కర్లేదండి. కొంచెం బెల్లము కొన్ని పాలు కలుపుకొని మనం మామూలుగా తాగేవచ్చు. కానీ మనకు అది ఇప్పుడు ఇందులోకి మనకి అది అవసరం లేదు. కాకపోతే అది వేస్ట్ అవ్వకుండా మనం గ్లాసు కొంచెం కొన్ని పాలు కొన్ని బెల్లం కలిపేసుకొని తాగేవచ్చు. చాలా కూడా మంచిది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ మనం ఒక మ్యాంగోని మనం శుభ్రంగా తొక్కు చెక్కేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం సగ్గుబియ్యం కూడా తీసి పెట్టుకున్నాం కదా, బెల్లం పొడమండి. ఒక గ్లాస్ పాలు, చిక్కని పాలండి, పచ్చి పాలు అవి. ఒక బౌల్ తీసుకొని ముందు ఒక మ్యాంగోని మనం ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు సగ్గుబియ్యం మనం వడకట్టుకొని తీసుకున్నాం కదండి, బాల్స్ లాగా ఉంటాయి. ఆ బాల్స్నే తీసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పౌడర్ కూడా వేసేసుకోవాలండి. 3 స్పూన్లు బెల్లం పౌడరు, ఒక చిన్న గ్లాసు చిక్కన పాలండి వేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మన మ్యాంగో సీజన్లో ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా వచ్చిందండి. అందుకే మీకు చిన్నపిల్లలకి చేసి పెట్టమని చెప్తున్నాను. ఈజీగా మీకు అయిపోయేది కూడా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్. ఇప్పుడు వరకు నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఇలా ఆదరించినందుకు.